ఎలక్షన్లో వస్తే సెలక్షన్ టీంకు పెద్ద తలకాయ నొప్పే ఉంటుంది. టికెట్లు ఇచ్చిన వాళ్ళు సంబరపడతారు, ఆశ పెట్టుకుని ఆఖరి దాకా ఎదురు చూసిన వాళ్ళు అలిగి తిరగబడతారు. బుజ్జగించి బురదగిచ్చినా కొందరు వినరు. పాపం ఏపీల చంద్రాల సార్కు ఈసొంటి కష్టమే వచ్చిందట. ఏంకి పెండ్లి సూబిసావికి వచ్చినట్లు జనసేన కోసం రెబల్స్ తయారవుతుండట. అగో అట్లెందుకు అంటారా? చలో చూద్దాం పని. చంద్రాల సారు ఈసారి మస్తు జోష్ మీద కనబడుతుండు. హుషారు మీద స్పీచ్లు దంచుతుండు. క్యాడర్ను లీడర్ను దగ్గరికి తీసుకొని ఈసారి మనదే అధికారం అని ధైర్యం ఇస్తుండు. ములాఖాత్లు పెట్టి అందరినీ సెట్ చేస్తుండు. రాగుండ్రి, మనం ఎగిరిదుంకే టైం వచ్చింది, డాన్సులు చేసి డడ్డనక సపోర్ట్ చేసే యాళ్ళయింది అని తీయటి ముచ్చట చెప్తుండు. ఇంకో దిక్కు పొత్తులిత్తులని జనసేనోళ్లను కూడా కలుపుకొని గెలుపును ఖాయం చేసుకునే పనిలా పడ్డాడు. సందిల మంది అన్నట్లు కాంగ్రెస్ పగ్గాలు షర్మిల మేడం తీసుకునేసరికి జగన్ సార్కు జలకిస్తందుకు ఇంకింత సందు దొరికింది బాబు సార్కు. ఇక్కడ దాకా బాగానే ఉంది గాని సొంత పార్టీ లీడర్లు, పొత్తుల పార్టీ లీడర్లు కొందరు నోరు పెద్దగా చేసి చంద్రాల సార్కు చెమటలు తెప్పిస్తుండ్రట. ముందే పొత్తుల సంసారమాయే. ఒక పార్టీకి టికెట్ ఇస్తే ఇంకో పార్టీ లీడర్లు అల్గరా గుల్గరా చెప్పుండ్రి. మాకే వస్తుందని ఆశ పెట్టుకొని కూర్చున్నోళ్లకు ఆ మాత్రం పరేషాన్ ఉంటది కదా. గిట్లనే మండపేట సభల టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావును గెలిపించాలని బాబు బాజాప్తా చెప్పడం వల్ల ఆ టికెట్ మీద ఆశలు పెట్టుకున్న జనసేన ఇన్ఛార్జి లీలాకృష్ణ అలిగిండట. ఇంకో దిక్కు అరకు సభల దొన్నుదొరను క్యాండిడేట్ గా అనౌన్స్మెంట్ చేస్తే అది కూడా పెద్ద రచనే అయ్యిందట. దొన్నుదొరకు టికెట్ ఇస్తే చేతులు ఎత్తేస్తాం చూడు అని కొందరు లీడర్లు బాబు సార్కు చెప్పిండ్రట. ఎవరిని అడగకుండా దొన్నుదొరకు టికెట్ ఇస్తున్నామని ఎట్లా చెప్తారు అని ముఖం మీదనే అడిగేసిండ్రట. ఇక ఇది ఇట్లుంటే ఇంకో తాన మాజీ ఎమ్మెల్యే సివిరి సోమా కొడుకు అబ్రహం కూడా రెబల్ క్యాండిడేట్ గా పోటీ చేస్తా అని ఇప్పటికే చెప్పేసిండట. ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా అన్ని నియోజకవర్గాలలో సొంత పార్టీతోనో లేక పొత్తుల పార్టీ అయిన జనసేనతోటో ఇసొంటి తలకాయ నొప్పే ఉందట బాబు సార్కు. ఆయన చంద్రాల సార్కు ఇసొంటి ఎట్లా డీల్ చేయాలనో బాగా తెలుసు కాబట్టి ఎలక్షన్ వరకు అన్ని సెట్ చేస్తుండొచ్చుగా. చూడాలి మరి ఏమైతుందో.